చూస్తున్నారు కదా మా అక్క అనుకుంటుంది ఇలా సీలింగ్ ఎప్పుడు చేద్దామా అని వెయిట్ చేస్తుంది అనమాట. ఇల్లు పంపు కట్టిన 3 సంవత్సరాలు అయిందండి. మా అక్క సీలింగ్ ఇంకా చేయించలేదు, డబ్బులు అన్నీ దాచేసుకుంటుంది అనమాట చేయించకుండా. అంటే కొత్త సీలింగ్ చూసి దాన్ని మోడల్ చేద్దామని వెయిట్ చేస్తుంది. ఇప్పుడైతే మా సీలింగ్ లేవు ఇలాంటివి చేపిస్తుందండి మా అక్క. ఇంకా లైట్లు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అక్క మామూలుగా ఉండదు, ఇంక వెలిగిపోతే క్లీనింగ్ అయితే చేయడానికి అయితే వచ్చారండి. క్లీనింగ్ చేస్తున్నారు. మేమైతే క్లీనింగ్ మా మేడం రూమ్ అవి మాత్రం చేయడం అంతే. అమ్మాయిని అయితే వాళ్ళు చేస్తారంట. మగవాళ్ళు వచ్చారు క్లీనింగ్ చేయడానికి. పిలిపిన తీసుకొస్తామనుకున్నారు ఆఫీస్ నుంచి, కానీ తీసుకురాలేదు. కంపెనీ నుంచి కంపెనీ కూడా వచ్చారండి మగవాళ్ళు. వాళ్ళైతే చేస్తున్నారు క్లీనింగ్. రూమ్లో అయితే చేయట్లేదు, మామూలుగా కింద పైన చేస్తున్నారు. ఇంకా వర్క్ ఉందండి, కింద అయితే పని ఉంది. ఇంకా మా మేడం వచ్చేస్తుంది కదా, సర్ప్రైజ్ అనమాట ఇదంతా. క్లీనింగ్ మొత్తం హౌస్ అంతా చేయించారు. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చినాము. ఈరోజు లక్ష్మీవారం అనమాట. ఇక్కడికి వచ్చినాము మేము. మాకు చూస్తున్నా బట్టలు ఉతుక్కోవడానికి లేదు, ఏం లేదు. సామాన్లు అన్నీ ఇక్కడ ఇట్టినారు. అదనమాట, చూసారు కదా మా ఇంటి పరిస్థితి. ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి క్లీనింగు. మేమైతే ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట ఫస్ట్. ఇప్పుడే వచ్చామండి, అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా పని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకా మొదలు పెట్టలేదు, ఇంకా ఇప్పుడు మొదలెట్టాలి. ఆ సీలింగ్లు చేస్తున్నారు కదండి, అందుకని చెప్పేసి అయితే ఇల్లు మొత్తం అయితే దుమ్ము వచ్చేసింది. అసలు ఇల్లు మొత్తం ఎలా పడితే అలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. మేమైతే మగవాళ్ళని తీసుకొచ్చారండి కంపెనీ నుంచి. వాళ్ళు అయితే మామూలుగా కొంచెం కింద టైల్స్ ఫిక్స్ చేశారు కదా, అవి ఒకటి చేశారు అంతే. కనవే అయితే మేమే చేయాలి. 2 days 3 days పని ఉంటుందండి మొత్తం. ఇదంతా ఇల్లు అంతా చేయించున్నారనమాట. చూస్తున్నారు కదా ఇళ్ళ కంపెనీ వాళ్ళు. అదిగోని చూసారు కదా మా ఇల్లు బాగా చేయించున్నారా. మొత్తం సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇప్పుడు ఇవన్నీ సర్దాలన్నమాట. మామూలుగా కాదు, ఇవన్నీ ఇప్పుడు సర్దాలో ఏమో తెలియదు. ఇవన్నీ మొత్తం ఎక్కడ సామాన్లు అక్కడ మొత్తం తీసేశారు. టైల్స్కి అయితే వుడ్ అది వేయించారనమాట, దానికోసమని. ఇవన్నీ తీసేశారు. సోఫాలు ఇవన్నీ అనమాట. ఇవన్నీ సర్దాలు, ఎప్పుడు సర్దాలు ఎందుకు కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ ఏంటంటే బాస్మతి రైస్ అనమాట. మా అక్క అయితే ప్యాకెట్లు అంటే తత్తిప్పి చేసి ఇక్కడ ఎట్టింది. ఎప్పుడు వండుకుంటారో తెలియదండి. 1 year అయిపోయింది. ఇప్పుడు లండన్ నుంచి వచ్చిన తర్వాత పార్టీ అనమాట. ఖత్తర్లో అందరికీ భోజనాలు పెడతారనమాట. అందుకని చెప్పేసి చూసినారు కదా, మొత్తం 4 అక్కడ బాక్స్ ఉంది, 5 boxes అనమాట. ఒక్కో ప్యాకెట్ వచ్చేసి 5 kgs ఇవి ఏమైతే ఎందుకు కొనుక్కొచ్చుకున్నారో అర్థం లేదండి. అసలు 1 year పైన అయిపోయింది. మా అక్కనైనా తట్టిచ్చేసినాం. ఇవి ఏమైతే అటు ఇటు తిప్పుతున్నారనమాట. ఈ బయట వాళ్ళకి ఎవరో ఏళ్ళు వండుకోరు, ఎందుకు కొనుక్కున్నారో కూడా అర్థం లేదు. అప్పుడు మా ఊరికి కొంచెం లూజ్ అయిపోయిందండి మైండ్. అప్పుడు కొనుక్కొచ్చుకున్నారు ఇవన్నీ. తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక ఇదిగో బాక్సులు ఇట్టించారు. ఇప్పుడు ఈ ప్యాకెట్లు అన్నీ అది కూడా అక్కడ కూర్చుంది కదా మా అక్క, ఆవిడే వండాలి. ఎప్పుడు వండుతుందో తెలీదు. చూడు ఫోన్లో బిజీగా ఉందనమాట. ఇవో మామూలుగా అసలు ఆఫీసర్లు కూడా ఉంటారు అంత బిజీ. ఎందుకంటే నీ ఫోన్ అంటే పోయిందండి. మా మేడం వీడియోలు ఎట్టేమంటున్నారు, వీడియోలు చూసుకుని ఆనందపడిపోతారంట. అందుకని మేము కూడా వీడియోలు తీసుకుంటున్నాము. ఇదిగోండి ఈ రైస్లు ఇవన్నీ అయితే మేము మొయ్యాలి. ఇప్పుడు ఇదిగోండి ఇది చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మధ్యలో ఆల్రెడీ చాలా తెలుసు మీకు, నా వీడియోలో ఉంటుంది. సామాన్లు అనేవి తీసుకొచ్చారు. ఇంకా మా బాబా కుర్చీ కూడా ఎక్కడే పెట్టారు. లండన్ ఎట్టుకెళ్ళలేదు, లండన్ వేరే కుర్చీ ఎట్టుకెళ్ళి ఈ కుర్చీ ఇక్కడ పెట్టారు. మేము కూడా ఇంకా ఈ కుర్చీ వేసుకుని ఇంకా మా పని అంతా ఇది అయ్యేసరికి కుర్చీ ఇస్తారు మాకు. నాకు ఒకటే కుర్చీ ఉంది, ఇంకో కుర్చీ మా అక్క కొనాలి, చెరుకు కుర్చీ. మా అక్కకు కుర్చీ ఇచ్చారంట, కానీ మా అక్క పార్సల్ చేసుకుంది. ఇది నా కుర్చీ అనమాట. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇంకా ఈ వీల్ చైర్ గట్టి ఇంకా ఇది వేసేసరికి ఆల్రెడీ తబాన్ అయిపోయామండి బాబు. చాలా పని మా ఇంట్లోనూ, మామూలు పని కాదు. చేసి నీరసం వస్తున్నాను, మామూలుగా కాదు. మా మేడంకి ఇప్పుడు ఎన్ని సర్దినా ఏం సర్దమైన నచ్చవో, ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ సర్దుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే మామూలుగా సర్దుతున్నాం అంతే. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం మా ఇంటికి. చూస్తున్నారు కదా, ఇదంతా మజ్లిస్. వీడియో పంపాలంటే ఇప్పుడు నా ఫోన్ ఫుల్ అయిపోయింది, ఏం చేయాలి తెలియట్లేదు. ఏం చేయనా చెప్పండి మీరే సలహా. నేను ఫీలింగ్ ఏంటాక చెప్పి సామాన్లు అన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు 3 నెలలు వస్తాయా అనిపోతున్నా.
నా ఫీలింగ్ చూసినారు కదా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడు సాపర వెళ్తానని వెయిట్ చేస్తుందంట. ఎందుకంటే ఇవన్నీ సర్దలేక ఆ బియ్యం ఇప్పుడు ఉండదు, ఎప్పుడు సాపర వెళ్తావు. పట్టుకెళ్ళిపోతానండి వీళ్ళు. చూసినారు కదా 5 బాక్సులు అనమాట. 5 బాక్స్లో మొత్తానికి 20 ప్యాకెట్లు ఉంటాయా, ఓ 15 ప్యాకెట్లు అలా ఉంటాయి అనమాట. 5 కేజీలు. అసలు బియ్యం ఎందుకు కొనుక్కొచ్చుకున్నారో తెలీదు. సంవత్సరంన్నర అయిపోతుంది. ఆ బియ్యం అన్నీ వండేదాకా మా అక్క ఇండియా వెళ్ళడానికి లేదని చెప్పింది మా అమ్మ. ఇప్పుడు లండన్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనమాట రోజుకో ప్యాకెట్ వండడం. చూసినారు కదా మా మేడం ఏదో కొంపలు మునిగిపోయినట్టు అన్నీ కొనుక్కొచ్చుకుని రెడీలో పెట్టుకుంటుంది. ఇప్పుడేమో ముందు జాగ్రత్త అనమాట. చూసినారా ఇంకేముంది ఆగండి. ఈ నెలకరికి మామూలుగా ఉండదన్నమాట. నక్షత్రాలు చూపించేది పైన చుక్కలు, ఇప్పుడు చుక్కలే కనబడి నక్షత్రాలు స్టార్లు వెలిగిపోతాయి అనమాట. మా మామ వచ్చిన తర్వాత మామూలుగా ఉండదనమాట. ఎరగదీసేద్దుడు అందులోకి అసలు ఇల్లు కూతుర్లు అయితే మా మేడం కూతుర్లు అయితే ఇల్లు అయితే మామూలుగా చేయట్లేదు. అసలు ఏదో మ్యారేజ్ చేసినట్టు అనమాట. ఇల్లు అంతా మంచిగా డెకరేషన్ చేసేస్తున్నారు. సీలింగ్లు గీలింగ్లు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదండి, అందుకని వాళ్ళు చేస్తున్నారు. మా అక్క కూడా ఆలసి ఇచ్చేస్తుంది, జుట్టు అంతా ఊడిపోతుంది ఆలసి ఇచ్చి. నేను ఇప్పుడు ఇంత ఇలాంటి సీలింగ్లు చేయించాలని అదిగోండి. మా అక్క కూడా చేయించేస్తలేండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు వీడియోలో వస్తుంది చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఆడుతుంది. చూసినారు కదా కూర్చున్నారు ఏంటి పని చేయకుండా నా చోళ్ళు చెప్పుకున్నారు అనుకోద్దు. వచ్చాము చాలాసేపు అయింది. ఇప్పుడైతే పైన అయితే పనులు చేస్తున్నారండి. ఇప్పుడైతే మేము కొన్ని సామాన్లు ఉన్నాయి సర్దానే అన్నదనమాట. ఇప్పుడైతే మా అమ్మోరా వచ్చినాం మా ఇంటికి. మా అక్క సీరియస్గా ఉండలేండి, ఏం మాట్లాడేది పరిస్థితుల్లో లేదు. వీడియో పంపాలి కదా ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు చూసినారా పోయిందంటే అబద్ధాలని చెప్తుంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకోకపోతే దాని గురించి చూస్తున్నాను. వీడియోలు పంపడానికైతే ప్లాన్ చేస్తుంది మా మేడం. వీడియో పంపమందంట, వీడియో తీస్తుంది అనమాట. మా యొక్క ఫోన్ ఫుల్ అయిపోయింది. ఎందుకంటే మా ఇద్దరం యూట్యూబర్లం కదండి, బాగా మామూలు ఫేమస్ కదా ఇద్దరము. అందుకే వీడియోలు ఎక్కువ తీసేసుకుని ఫుల్ అయిపోయింది మా ఫోను. ఎందుకంటే ఐఫోన్లు కదా, మా మామూలు ఐఫోన్లు కాదు, అందుకని ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా మాకు పని ఉందండి, కొంచెం పని చేయాలి. సొల్లు చెప్తున్నామని ఏమనుకోద్దు. చూస్తున్నారు కదా మా పరిస్థితి ఎలా ఉంది, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడే ఎంత పని చెప్తారు, ఇంటికి వెళ్ళి ముందర ఎంత పని చెప్తారో తెలీదు. చెయ్యాలి, ఇంకా తప్పదు. ఇంకా పని అయితే స్టార్ట్ చేద్దాం రండి, చూద్దరు కానీ మీరు కూడా ఏం పని చేద్దాం. అయ్యేటప్పటికైతే నాకు తెలిసి 6 రోజులు టైం పట్టుతుంది. ఇదిగోండి ఇదైతే మా దెయ్యాల కొంప, మీకు తెలుసు కదా. మాకు కద్దమ్మలు అందరికి ఇచ్చింది. ఒక 8 మంది ఉంటారనమాట మా ఊళ్ళో అందరూ బ్యాచ్. దండిబోలం బ్యాచ్ అంటారనమాట వీళ్ళందరినీ. ఇది మొత్తం ఫిలిపిన్ వాళ్ళే, ఇండియా వాళ్ళు అయితే మా ఇద్దరం, మా అక్క నేను ఉన్నాం కదా. ఇదిగోండి మా రూమ్ కూడా అంతకుముందు జూలే ఉండేది కదా, ఇది కూడా చేయించారు. మొత్తం ఇల్లంతా అట్లేదు పని అయితేని. ఇదిగోండి ఈ కబోర్డులు మాత్రం మార్చట్లేదు, ఇల్లు అయితే క్లీనింగ్ అన్నీ చేయించారు. ఇది మా రూము, మాకు ఇచ్చిన రూము. మా రూమ్ అయితే ఇంకా మీరు చూసుకొని జడుచుకుంటారు. ఇంకొన్ని ఇది అన్ని ఫిలిపిన్ వాళ్ళు బెడ్లు అనమాట. చూస్తున్నారు కదా, అసలు ఎవరు ఏం తట్టింపు చేసుకోలేదు, ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. ఇంకా మసాలమ్మ చెప్పొచ్చు, ఇంకా దగ్గరకు వచ్చేసింది మాకు కూడా ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇంక ఇలా మేమందరం కలిసి పడుకుంటాం. మామూలుగా అయితే మా అక్క నేనే మామూలుగా శుక్రవారం శనివారం మాత్రం హాలిడే రోజున మాత్రం మొత్తం అందరం కలిసి పడుకుంటాం అనమాట ఇదే రూమ్లో. ఇదంతా మాకు ఇచ్చిన రూమ్ అనమాట, మా అమ్మకి ఇచ్చిన రూము. ఇవన్నీ ఇవన్నీ మా మంచాలు అనమాట. చూస్తున్నారు కదా, మా రూమ్ కూడా చేయించారు మొన్ననే. పెద్ద టిప్ చేసుకోవాలి. రూమ్ అంతా అయితే ఎలా మడతాను అలానే ఉంది. ఎందుకంటే మేము రావట్లేదండి ఇక్కడికి, అందుకని చెప్పేసి రూమ్ అయితే అసలు ఏం బాగోలేదు. ఇవన్నీ చేసుకోవాలి. మా మేడం లేదు కదా, ఇంకా మేము ఇక్కడికి రావట్లేదు. ఇవన్నీ మావి కొన్ని ఉన్నాయి, అవి కూడా కొన్ని ఉన్నాయి సామాన్లు. మొత్తం అన్నీ మాయే, మా ఇద్దరే కాదు, మా అక్కనే కాదు. కొన్ని మాయి, కొన్ని అవి కూడా ఉన్నాయి ఫిలిపిన్ వాళ్ళు. కొన్ని అయితే ఇక్కడ పెట్టుకుని వెళ్తారు అనమాట. ఎందుకంటే 2 days ఇక్కడే పడుకుంటారు కాబట్టి. ఇది మా రూము అవతారం అనమాట. ఇంకా కొంచెం పని ఉంది. ఇది నా బెడ్. మామూలుగా నేను కూడా తట్టింపు చేసుకోలేదు, ఇక్కడ పడుకోవట్లేదు కదా. అందులో ఇప్పుడు అంతకుముందు అయితే వచ్చి 2 days ఇక్కడ పడుకునే వాళ్ళం, ఇప్పుడైతే పడుకోవట్లేదు, మానేసినాం. వేరే ఊరు వెళ్ళినామని చెప్పినాం కదా, ఇంకా అక్కడే ఉంటున్నాం అనమాట. అదండి మా ఇంటి పరిస్థితి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. ఇంకా క్లీనింగ్ వీడియోలు వస్తాయి చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మొదలు పెడతాం పని ఇంకా.